దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కూర్చో. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కీర్తిని దేవుడు చేసిన కార్యాలను నేను వివరిస్తాను అంటున్నాడు మాట. వివరించి చెప్పాలి మనం. దేవుడు చేసిన కార్యాలు వివరించి చెప్పాలన్నమాట. మనం ఆయన చేసిన కార్యాలు మనం వివరించి చెబితే, నా బిడ్డ నా గురించి ఇంకా వివరించి పరిశ్రమ నా గురించి చెబుతున్నాడు, నేను ఇంకా ఆయన్ని ఆ పక్షాన్ని ఇంకా కార్యం చేయాలని దేవుడు అనుకుంటాడు అన్నమాట. అనుకుని ఇంకా కార్యం మన పక్షం జరిగిస్తాడు. అంతేగాని దేవుడు చేసిన కార్యాలు చెప్పకుండా దేవుడు చేసిన కార్యాలు మనం అనుభవించేసి మళ్ళీ అట్ట ఊరుకుంటే అది ఎట్లా ఉంటుందంటే, అది ఒక అతనంట ఒక తలంతు పాతి పెట్టాడంట. అట్లాగా ఉంటుంది. ఇది పాతి పెట్టకూడదు. మనం వాడాలంటే ఏంటి? దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. నువ్వు ఇప్పుడు పక్కింటి వాళ్ళకే ఎదురింటి వాళ్ళకే నీవు స్నేహం చేస్తున్న బట్టలకే అందరికీ దేవుడి గురించి చెప్పాలి. దేవుడి గురించి ఎవరించి చెప్పాలి. చెబితే మా గొప్ప దేవుడు యేసయ్య ఈ కార్యాలు చేశాడు, మాకు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పాలి. చెబితే దేవుడు ఇంకా ఆశీర్వదించాడు అన్నమాట. ఆ మాటలని దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు చేసిన కార్యాలు మనం చెప్పకుండా ఉంటే ఎట్లాగా ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాలు చెబుతూ ఉండాలి, వివరించాలి. అందుకే ఇప్పుడు సన్నిలో కాడ చర్చిలో సాక్షిని ఎందుకు చెబుతారో, అందుకే దేవుడు చేసిన కార్యాలు మనం వివరించి చెప్పామనుకో, ఇంకా దేవుడు మన పక్షాన ఇంకా కార్యం చేస్తాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటున్నాడు దావీదు భక్తుడు. మరణ ద్వారాన్ని ప్రవేశించకుండా మనం కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏ బట్టి బలం ఇప్పుడు మనకంటే బలవంతులు, మనకంటే ఈ బలం కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో హాస్పిటల్ ఆశ్రయించుకుంటే ఉండలేకపోతున్నారు. అట్లాంటి మనం ఒక హాస్పిటల్ లేకుండా, ఒక మందులు లేకుండా జీవిస్తామంటే అది మన బలం కాదు, మన ఇది కాదు. దేవుడి కృప, దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు అన్నమాట. పరమదాటుగా పరమజ్జుడిగా దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతున్నాడు అన్నమాట. కాపాడుతున్నాడు. ఆయన చేసిన కార్యాలు మనం ఇలా కార్యాలు మాకు చేశాడని మనం ఇతరులకు చెప్పాలన్నమాట. చెప్పే విధిలో మనం ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా ఉండాలన్నమాట. అలాగే ఒకలో వ్యతిరేకంగా ఎవరికన్నా అన్యాయం చేయాలనుకున్నారనుకో, వాళ్ళే అన్యాయం అయిపోతారు. మనం అట్లా చేయకూడదు. ఒకరికి ఎప్పుడైనా మంచి చేయాలి కానీ అన్యాయం చేయకూడదు. అన్యాయం చేయాలని మనం ఊహలో అక్కడ రాకూడదు. వాళ్ళు ఎదటోళ్ళు మనం బాగున్నా బాగోపోయినా ఎదటోళ్ళు బాగోవాలి అని మనం ఆలోచించాలి. అలాగే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. అదే దేవుడి చిత్తం. మనం కూడా అట్లా చేయాలి. దేవుడి బిడ్డలుగా అటు చేస్తే దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా చేయాలన్నమాట. అలా చేస్తే తాము త్రవ్విన గుంటలో తామే పడ్డారంట. జనులు మునిగిపోయారంట. తాము తవ్విన గుంటలో వాళ్ళే పడి మునిగిపోయారంట. అట్లాగే వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళకే. ఇప్పుడు బంతి ఉంది. ఆ బంతి గోడకేసి కొడుతున్నాం. ఆ గోడకేసి కొడుతుంటే ఆ బంతి వచ్చి ఎక్కడ పడుతుంది, మళ్ళీ అది మనకే తగులుతుంది. అట్లాగే మనం ఒకరి గురించి చెడ్డగా ఆలోచించామనుకో, ఆ శ్రమ మనకే వస్తుంది అన్నమాట. అట్లా ఒకరి గురించి తప్పుగా ఆలోచించకూడదు. ఒకరు చెడిపోవాలని కోరుకోకూడదు. ఒకరు మంచిగా ఉండాలి, బాగోవాలని కోరుకోవాలన్నమాట. వాళ్ళు ఆస్వాదించబడుతున్నారనుకో, ఇంకా ఆస్వాదించి ప్రభావాలని ఆస్వాదించాలని అన్నాను. కానీ వాళ్ళు ఆస్వాదించున్నారు ప్రభా, వాళ్ళు చెడిపోవాలి ప్రభా, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోవాలి ప్రభా
వాళ్ళు ఎప్పుడు ఇదైపోవాలి అని మనం అనకూడదు. ఆ మాట మన నోట ఉండకూడదు. అసలు నాశనం అనే మాట మన నోట్లో ఉండకూడదు. ఆశీర్వాదమే ఉండాలి మన నోట ఆశీర్వాదమే ఉండాలి, కానీ నాశనం అన్న మాట ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు బిడ్డలు మనం, ఆశీర్వదించే దేవుడు బిడ్డలు మనం కూడా ఆశీర్వదించే స్థానంలో మనం ఉండాలి. ఆశీర్వదిస్తాకే దేవుడు మనం పిలిచాడు. అంతేగాని నువ్వు శాపం పెట్టు అని పిలవల. ఒక్కొక్కరు తెలియగా అట్లా శాపాలు పెడతారన్నమాట. సేవకులే పెడతారు ఒక్కొక్కరు సేవకులు. మరి ఆ సేవ చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో వాళ్ళకి మనకు తెలుస్తలా. ఏంటంటే మాకు వాళ్ళకి మంచి జరగలేదని చెప్పేసి వాళ్ళకి చెడు వస్తుందని చెప్పేసి జనాల మీద శాపం పెడతారు. మమ్మల్ని ఇలా చేసిన వాళ్ళు ఇదైపోతారు అది అయిపోతారు, మా దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడంటే దేవుడు వాళ్ళని నాశనం చేయడు. వాళ్ళని ఎంత చేస్తాడు? దేవుడు నాశనం చేసే దేవుడా కాదు, దేవుడు దేవించే దేవుడే. అట్లా నాశనం చేయాలని దేవుడు అనుకోడు, మనం అనుకుంటాం మానవులుగా. ఆ బుద్ధి మనకేం ఉండకూడదు. ఆ బుద్ధి ఉందంటే నువ్వు విశ్వాసం కాదు, ఆ బుద్ధి ఉందంటే నీ సేవకుడు కాడ కాదు. ఆ బుద్ధి నీలో ఉండకూడదు. ఒకళ్ళు ఆస్వాదించాలి, మనం ఒకళ్ళు ఆస్వాదించే బిడ్డలుగా ఉండాలి. అట్లాగే ఒక అతనంట బాలాకు రాజు అని ఓ రాజు బిలాముని పిలిపించాడు. ఒక ప్రజలు వచ్చారని వాళ్ళని చెప్పించాలని పిలిపించారన్నమాట. ఆ ప్రజలు చెప్పిస్తాలని బిలాముని ప్రవర్త, బిలాం ఏమంటే అది జరుగుద్దని యెహోవా ప్రవర్త. అందుకే బిలాము దగ్గరికి బాలాకు రాజు వాళ్ళ ప్రజల్ని పంపించాడనమాట. ధనం మూటలో, బంగారం మూటలో ఇవన్నీ ఇచ్చి పంపించాడనమాట. పంపిస్తే ఈ ధనము బంగారం ఇవన్నీ చూసి ఈ బిలాంకి ఆశపుట్టింది. ఆశపుట్టి వాళ్ళు ఏమన్నాడు ఆయన, ఈ రాత్రి ఉండండి మీరు, నా దేవుడిని అడుగుతాను, మా దేవుడు ఏం చెప్తాడో అప్పుడు చెప్తాను అన్నాడు. అంటే వాళ్ళు ఉన్నారు. ఉంటేనో ఆ రైతు దేవుడు అడిగాడు బిలాము నీ ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎవరో అని అడిగితే వాళ్ళ ప్రభు ఇట్లా వచ్చారో, ఇట్లా చేశారో, బాలాకు రాజు ప్రజలు ఇట్లా వచ్చారో చెప్పించాలంటే వాళ్ళగా. అంటే నువ్వు ఆ ప్రజలు చెప్పించకూడదు, వాళ్ళు ఆస్వాదించేవాడు ప్రజలు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు ఒకసారి చెప్పాడు కదా, చెప్పినప్పుడే ఊరుకోవాలా అన్నాడు, చెప్పాడు. వాళ్ళకి చెప్పేశాడు, నా దేవుడు వద్దన్నాడు అని చెప్పాడు. చెబితే వాళ్ళు వెళ్ళిపోతే ఈ బాలాకు రాజు ఏమనుకున్నాడు, ఒకవేళ ధనం చాలలేదేమో, బంగారం అవి చాలలేక ఇట్లా అన్నాడేమో అని చెప్పేసి మళ్ళీ ధనము ఇంకెగస్ట్రా వేసి ఆ బంగారం అవన్నీ ఒంట్ల మీద వేసి మంచిగా ఇంకా ఘనమైన వాళ్ళని పంపించాడంట. పంపిస్తే అప్పటికి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమనాలి, నా దేవుడు వద్దు అన్నాడయ్యా, నేను రానన్నానుగా ఇంకెత్తుకొచ్చారో అని అనాలా? అనలా. దేవుడి స్తోత్రం అనకుండా మళ్ళీ ఈ రాత్రి ఉండండి నేను అడుగుతాను మా దేవుడిని అని అన్నాడు బట్ట. దేవుడు మాట మార్చుకుంటాడా? మాట మార్చుకునే దేవుడా? మాట మార్చుకునే దేవుడు కాదు, నరుడు కాదు. మాట మార్చుకుంటాకి నరుడు అయితే మాట మార్చుకుంటాడు. ఈ రాత్రి ఉండండి నేను అడుగుతాను అంటే ఉంటే ఆ రాత్రి ప్రార్థన చేసి అడిగితే నువ్వు వెళ్ళొద్దు అన్నాడుగా దేవుడే. మళ్ళీ వాటి గురించి పద్దాకేమి మా మానవుల మెల్లే దేవుడు ఏమి కలగ చేసుకోడు, వద్దన్నాడు కదా, అంతే. వద్దంటే వద్దు, అంతే. అట్లా ఉండాలి. ఇంతేలే అని అడుగుతున్నారు పద్దాకని చెప్పి, సర్లే నువ్వు వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు, అంతేగాని ఆ ప్రజల్ని నువ్వు ఆస్వాదించు, చెప్పించకూడదు ఆ ప్రజల్ని అన్నారు. నేనేం చెప్తే అదే చేయాలి బట్టి. అప్పుడు వెళ్ళాడు, అలాంటి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాకు రాజు తీసుకెళ్ళాడు. ఆ ప్రజలు అద్భుతగా ఆ ప్రజలను క్షమించాలి, వాళ్ళు ఎంతో ఉన్నారు, విస్తరించి ఉన్నారు, వాళ్ళు భూతాలు మొత్తం నింపి ఉన్నారు,
ఆ జనం విస్తారంగా ఉన్నారు వాళ్ళని చెప్పించమంటే అప్పుడు చెప్తాకి బిలాము చెప్తామంటే చెప్తా దీవెన వస్తుంది, చెప్పించి మాటలు రాట్లా దీవెన వస్తుంది. బిలాము సొంత మాటలా ఏమన్నా దీవిస్తాకి పని. బిలాము దేవుడు ఆశీర్వదిస్తే బిలాము చెప్తే ఆశీర్వదించబడతారు, అంతేగాని దేవుడు ఆశీర్వదించింది బిలాము ఆశీర్వదిస్తే అక్కడ ఆశీర్వాదం ఏమవుతుందో రాదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అలా చెప్పించాలని మాట అంటే అది దీవెనగా మారుతుంది. దేవుడు దీవిస్తున్నాడు, ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తుంటే ఇతను ఏం చేస్తాడు? ఇతను శాపం పెడతాడా అంటే నేను బాధకు అంటాడు. అప్పుడు నేను దేనికి తీసుకొచ్చాను, నువ్వేం చేసావు, నాకు నష్టమే కానీ లాభం లేదు, నేను చెప్పించమని తీసుకొస్తే నువ్వు ఆస్వాదించే వాళ్ళని ఇంకా ఆస్వాదించవు అని చెప్పేసి అంటే నేను అప్పుడు అన్నాడు, నేనేం చేయను, దేవుడు ఆస్వాదించాడు, నేనేం చేయను అన్నాడు. సర్లే ఇంకోసారికి తీసుకెళ్ళి అక్కడ ఆయన చెప్పించమంటే అక్కడ అట్లాగే ఆశీర్వాదం అవుతుంది. చెప్పిస్తామని మాట అంటుంటే ఆశీర్వాదం అవుతుంది. ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడు? అట్లాగా చెప్పించమని తీసుకెళ్ళాడు అనమాట. చివరికి ఆ రాజు మొత్తం ఆస్తిపోయింది, కానీ ఆయన అన్న మాట అవలా అక్కడ ఆయన చెప్పించాకి తీసుకొచ్చాడు, కానీ అది జరగలా. అట్లాగే చెప్పించాలంటే దేవుడు చెప్పిస్తాడండి. దేవుడు ఆస్వాదించే దేవుడు, చెప్పించే దేవుడు కాదు. మనం కూడా ఆస్వాదించే వాళ్ళంగా ఉండాలి, చెప్పించే వాళ్ళంగా ఉండకూడదు. శాపం పెట్టి ఎవరో లోకంలో సైతాన్ని సమూహం పెడతారు, శాపాలు పెడతారు. ఆ శాపాలు మనం పెట్టకూడదు. మనం ఆశీర్వదించకే మనం పిలవబడ్డాం దేవుడి వార్తకే. దేవుడు పిలిచినందుకు ఆశీర్వదించాలని. కొందరు ఏంటో సేవకులు కూడా ఇట్లాగా శాపం పెడతారేంటో మరి. మందిరం లేదని అడిగారనుకో, ఇవ్వారనుకో దేవుడు శాపం పెడతారు. నేను చెప్పిస్తే అట్ట అయిపోతారు ఎట్ట అయిపోతారు అంటారన్నమాట. వాళ్ళ సేవకులో మరి ఎవరో ఏమి తెలియదు, అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. స్తోత్రం, దేవుని స్తోత్రం హల్లెలూయా. అట్లా ఉండకూడదు, మనం చెప్పించకూడదు, మనం ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తాకే మన దేవుడు మనం పిలిచాడనమాట. ఆశీర్వాదంగా ఉండాలి. ఒకరు బాగోవాలి అని కోరుకోవాలి, ఒకరు చెడిపోవాలని ఇప్పుడు అనుకోకూడదు. అనుకుంటే మనమే చెడిపోతాం అన్నమాట. అట్లాగే ఒక ఆయన సేవ చేస్తున్నాడంట. సేవ చేస్తుంటే ఎదురింటి వాడు చక్కగా ఆశీర్వదించిపోతున్నాడంట. ఆ ఎదురింటి వాడు అతను అల్లుండు అంట, దేవుడు నమ్మిన వాడికి బిడ్డ కాదంట. ఇతను సేవ చేస్తున్నాడు కానీ ఇతనికి ఏమీ లేదు, పూటగా ఏమీ లేదు. లేకపోయేటప్పటికి వాళ్ళకేమో అంతస్తు మీద అంతస్తు కట్టేస్తున్నారు. బాగున్నారు వాళ్ళు. బాగుంటే ఏమన్నాలి? పోన్లే ప్రభు వాళ్ళని ఆశీర్వదిస్తాము, కొన్ని స్తోత్రం అని చెప్పకుండా ఇంకా దేవుని ప్రార్థన చేసి అడిగాడు అనమాట. నేను సేవ చేస్తున్నాను, నాకేమీ లేదు, వాళ్ళు ఏమి సేవ చేతల్లా ఏమి చేతల్లా అన్నిలుగా ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారో, నేను మీ గురించి ప్రయాసపడుతున్నాను, నాకేముందో ప్రభా నాకు అని అడిగి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రార్థన చేస్తా అట్లా పడుకున్నాడంట. పడుకునేటప్పుడు మాగాన్ని పట్టిందంట. మాగాన్ని పట్టేటప్పటికి అప్పుడు దేవుడు చూపించాడంట కళ. ఆ ఎదురింటి వాడిని ఇతన్ని చూపించాడంట. ఆ ఎదురింటి వాడు ఎక్కడున్నాడో పెద్ద బండ మీద ఉన్నాడంట. ఆ బండ ఏంటి? పాకుడు కట్టేద్ద చూడు బండ. ఆ బండ మీద నిలిచి ఉన్నాడంట. ఏంటి ఎప్పుడు పడిపోతామా, కాసేపు పడిపోతారా అన్నట్టుగా ఉన్నాడంట. ఈ సేవ చేసే సేవకుడు ఎట్టున్నాడు? 4 పలకలుగా చక్క బండ 4 సదును ఉంటుంది చూడు, ఆ సదుని నెలలో ఉన్నాడంట సేవకుడు ఉన్నాడంట. అతనేమో పాకుడు పట్టే నెలలో ఉన్నాడంట. ఈరోజు పడిపోయే వాళ్ళు లేక ఉన్నాడంట. అట్లా చూపించాడంట. అటు చూపిస్తే అప్పుడు లెగిసి ప్రభువా ఇట్లాగా ప్రభా నేను అట్లా అనుకోలేదు, నన్ను క్షమించు అని చెప్పి నన్ను మంచి ఆశీర్వాదంగా ఉంచావు, అంతే చాలు నాకు అని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేసుకున్నాడంట.
అట్లాగే ఒకళ్ళ గురించి మనం అసూయ కాడ పడకూడదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు అది ఇదని అసూయ కాడ పడకూడదు అన్నమాట. అట్లాంటి బిడ్డలుగా ఆశీర్వదించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి వరకు దీవించుగా.